హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇవాళ మనం అయితే గేమ్ ప్లే అయితే చేయట్లేదు అనమాట. సో మనం అంతా ఎప్పటి నుంచో నేనైతే వెయిట్ చేస్తున్నాను ఈ మూమెంట్ కోసం. సో మనం వీడియో క్వాలిటీని పెంచాలి అని చెప్పి అనుకుంటా ఉన్నాను అనమాట. సో దానికి సంబంధించి కొన్ని అప్గ్రేడ్స్ అయితే చిన్నగా చేస్తా ఉన్నాను అనమాట. సో అందులో భాగంగా ఇవాళ అయితే నేను ఒక మానిటర్ని అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో మీలో ఎవరైనా కూడా ఈ విధంగా మానిటర్ కొనాలి అన్న ప్లాన్ లో ఉంటే కనుక ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా మానిటర్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేంటంటే మానిటర్ విషయానికి వస్తే నేను అల్ట్రా గేర్ అయితే కొన్నాను అనమాట. ఎల్జీ కంపెనీ నుంచి ఇది 800 సిరీస్ అయితే కొన్నాను అనమాట. GN 800 అని చెప్పి అల్ట్రా గేర్ నుంచి అయితే ఈ మానిటర్ని అయితే పర్చేస్ చేయడం జరిగింది. సో ఇక లేట్ చేయకుండా దీని అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అలాగే దీని ప్రైస్ కూడా అయితే లాస్ట్ లో చెప్తాను అనమాట. సో ఇది ఆఫర్లో అయితే రావడం జరిగింది నాకైతే. ఇంకా లేట్ చేయకుండా అన్బాక్సింగ్ చేసేద్దాం పదండి. ఇది ఆల్రెడీ టేప్ అయింది, ఎంత ఇదిగా ఉంది. ఊరికే వచ్చేసిందా? ఆల్ రైట్ గైస్, మొత్తానికి మనం అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం అనమాట. సో ముందుగా మనకి ఏంటంటే స్టాండ్ అయితే ఇవ్వడం జరిగింది. సో స్టాండ్ కూడా ఓకే, బాగానే ఉంది. అండ్ అలాగే వైర్ కేబుల్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదేనప్ప. సో మేబీ ఇది స్టాండ్కి మానిటర్కి హుక్ చేసేది ఉంటుంది. సో ఒకసారి దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం. ఓకే, మొత్తానికి బ్యూటీ ద మానిటర్ అయితే ఉందన్నమాట. లెట్స్ గో బేబీ. నడదీయాలి. ఓకే, మానిటర్ అయితే వచ్చేసింది అనమాట. సో ఈ బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. ఎస్, సో ఇది 27 ఇంచెస్ 2K మానిటర్ అనమాట. ఇది అది లెక్క. సో 27 ఇంచెస్ 2K మానిటర్ అనమాట. Guys, something is fishy happening, I think so. ఇక్కడ ఏంటిది, ఘాట్లు పడ్డట్టున్నాయి మానిటర్కి. ఏమైందబ్బా ఇదే? ఇది అమ్మ పాప, ఇదంతా పగిలిపోయింది పాప. ఇగో ఊరి డిస్ప్లే మొత్తం పగిలిపోయి ఉంది. 4K మానిటర్ ఎల్జీ అమెజాన్ లో అయితే పర్చేస్ చేశాను అనమాట. ఇది బ్యాక్ సైడ్ అంతా బాగానే ఉంది, నీట్ గా అయితే ఉంది. సో ప్యాకింగ్ అంతా బాగా వచ్చింది. బట్ మానిటర్ అయితే పగిలిపోయింది. ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం, అసలు దీని వ్యవహారం ఎట్టుందో ఏందో. కెమెరా మాత్రం ఆఫ్ చేయను, ఇలాగే చూడండి. అది తీసుకురా పాప కెమెరా దగ్గరికి, అలాగే ఉంచి చెప్తా. ఇది అమ్మ గాయస్, బయట ఇప్పుడే చెప్తున్నా, రేటు 24,000 రూపాయలు పెట్టి కొన్నాను అనమాట ఈ మానిటర్ అయితే. అసలు ఇది అయితే నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. ఇది అదే అంటారు చూస్తా, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అంటారు కదా, అట్లా అయిపోయింది ఇప్పుడు మన పరిస్థితి. సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మానిటర్ నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. చిన్న వ్యవహారం కాదు ఇది. ఐ థింక్ వాటో ఈజ్ హ్యాపెనింగ్ వాటో. అవును, ఇక్కడ కరెంట్ రాదు కదా. నా సిస్టమ్ ప్లగ్ఇన్ కడిపోదాంపా. గైస్, కరెంట్ అయితే లేదనమాట. సో దానికోసం నేనైతే నా సిస్టమ్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. కెమెరా ఆన్ లోనే ఉంటది. చలో, మళ్ళీ మనకి ఇది వారంటీ క్లెయిమ్ కాదు, బొక్క కాదు అంటారు అనమాట. అది ఒక ప్రూఫ్ కూడా ఉంటుంది ఇప్పుడు మన దగ్గర. అబ్బా, రాజువయ్యా, బొక్కలో దోపుదాము. ఓకే, ఆన్ అయింది మానిటర్. కీక్ అని సౌండ్ వచ్చింది చూడండి.
LG 2K మానిటర్ కైసా దేకో భాయ్ 24,000 రూపాయలు జింపక్ చిప్పక్ జింపక్ చిప్పక్ జింపక్ చిప్పక్ అయిపోయింది. ఇప్పుడు వెంటనే నేనైతే కస్టమర్ కేర్కి అయితే కాల్ చేసి నేను రిటర్న్ షాక్ పడుతుందేమో భయం వేస్తుంది. నేను రిటర్న్ రీప్లేస్మెంట్ పెట్టాలా? 24,000 రూపాయలు బొక్కన్నా వాడు ఏం చేస్తాడో కారణం అయితే తెలియదు కానీ సో ఇది మనకి ప్రూఫ్గా కూడా ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా దీన్ని బట్టి నాకు ఒక కన్క్లూజన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను మీ అందరికీ. సో ఆన్లైన్లో ప్రోడక్ట్ పర్చేస్ చేసి ఇంటికి డెలివరీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు తీసుకున్న ప్రోడక్ట్ని అయితే వీడియో అయితే తీసి పెట్టుకోండి. అది ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ కింద అయితే మనకి ఉంటుంది అనమాట. సో ఊరికినే డబ్బులు అయితే పాడైపోతాయి మీరు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే. సో అమెజాన్ అనేది రెప్యూటెడ్ కంపెనీ కాబట్టి వాళ్ళకి ఇట్లాగా మనం ఇట్లాగా ప్రూఫ్ వీడియో తీసి పెట్టినా కూడా వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసి రిటర్న్ కానీ రీప్లేస్మెంట్ కానీ లేదా క్యాష్ అది మనీ బ్యాక్ కానీ చేస్తారనమాట. సో ఒకసారి నేను కస్టమర్ కేర్కి కూడా కాల్ చేసి వాళ్ళు ఏం చెప్పారన్నది కూడా ఇప్పుడు మీకు అయితే చెప్తాను. స్టే ట్యూన్. ఓకే గైస్, మొత్తానికి నేనైతే కస్టమర్ కేర్కి అయితే కాల్ చేసినాను అనమాట. అమెజాన్ కస్టమర్ కేర్కి కాల్ చేసి వాళ్ళతో అయితే చెప్పడం జరిగింది. ఈ విధంగా మానిటర్ క్రాక్ అయిపోయింది డిస్ప్లే అని చెప్తే ఆ లైన్లోనే ఉండి మనకేంటంటే ఒకసారి ఆన్ చేసి మేము ఒక లింక్ పంపిస్తాం, ఆ లింక్కి ఫోటోలు అయితే పెట్టండి ఎక్కడ ఏమైందని చెప్పి అంటే మనం ఫోటోలు తీసి పెట్టాం అనమాట. సో ఫోటోలు పెట్టేటప్పుడు వాళ్ళు ఏమడిగారంటే ఆర్డర్ ఎప్పుడు కొన్నారో ఆ డేటు అండ్ అలాగే ఆర్డర్ ఐడి నెంబరు. సో ఈ రెండింటిని అయితే ఒక వైట్ పేపర్లో రాసుకొని విజిబిలిటీ ఉండే విధంగా సో ఈ విధంగా వైట్ పేపర్లో రాసుకొని ఏదైతే డిస్ప్లే పోయిందో దాన్ని కనిపించేటట్టు ఈ విధంగా పెట్టి ఫొటోస్ అయితే పెట్టమన్నారు అనమాట. సో అడిగినట్టుగా మనం అయితే ఫోటోలు పెట్టాము, లైన్లోనే ఉండి వెరిఫై చేసుకున్నారు. సో ఫస్ట్ ఏంటంటే అమౌంట్ రీఫండ్ అయితే చేస్తా ఉన్నారు అనమాట. సో నాకు రీఫండ్ వద్దు, ఈసారి ప్రోడక్ట్ పంపించేటప్పుడు కొంచెం చెక్ చేసి నీట్గా పంపించండి అని చెప్పి నేను రీప్లేస్మెంట్కి అయితే అడగడం జరిగింది. సో వాళ్ళైతే దాన్ని మెయిల్ పెట్టి అప్రూవల్ తీసుకొని వెంటనే లైన్లోనే ఉన్నాను అనమాట. సో ఒక ½ అన్ అవర్ అయితే పట్టిందనమాట ఇదంతా అవ్వడానికి. సో మొత్తం తీసుకొని వాళ్ళైతే రెస్పాన్స్ ఇచ్చి రీప్లేస్మెంట్ అయితే చేశారనమాట. సో ఈ ప్రోడక్ట్ మనకి సండే అయితే మీకు డెలివరీ అయితే వచ్చేస్తుంది సార్, ఇవాళ సాటర్డే తర్వాత సండే మీకు డెలివరీ వచ్చేస్తుంది అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో ఓకే, ప్రోడక్ట్ డ్యామేజ్ వచ్చినప్పటికీ రెస్పాన్స్ అయితే బాగుంది. సో మనకేమి ఇష్యూ చేయకుండా మీ ఎండ్లో ప్రాబ్లం ఇట్లా ఏమనకుండా సో రెస్పాన్స్ ఇచ్చి మనకైతే రీప్లేస్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. సో అక్కడ వరకు అయితే అమెజాన్కి ఒక థమ్స్అప్ అయితే వేసేసుకోవచ్చు. సో ఇదేంటంటే గైస్ మీరు కూడా ఎప్పుడైనా సరే ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఖచ్చితంగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఖచ్చితంగా అయితే తీయండి. సో అప్పుడు మనకేంటంటే వాళ్ళు ఏమన్నా ఎక్స్ట్రా చేసినా కూడా మన దగ్గర ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మనం అయితే దాని మీద ఫైట్ చేయడానికి అయితే ఈజీ అవుతుంది అనమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇలాగే ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియోలు గేమ్ ప్లేలు కూడా అయితే మన ఛానల్ అయితే వస్తాయన్నమాట. ఫ్యూచర్లో బ్లాగ్స్ కూడా రావచ్చు. సో అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే మాత్రం ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం ఉండకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ఒరిజినల్ అసలు నిజంగా నీట్గా ఉండే ప్రోడక్ట్ అయితే తొందరలోనే వస్తుంది. సో మేబీ ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో అయిన తర్వాత ఈ వీడియో రిలీజ్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ ఈ వీడియో రిలీజ్ చేసి తర్వాత అన్బాక్సింగ్ వీడియో అయితే చేయొచ్చు అనుకుంటున్నాను. సో ఎలా ఉంటుందేమో చూద్దాం. సో స్టే ట్యూన్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నేను మీ పవన్, మీరు చూస్తున్నారు హై ఫై పవన్. బాయ్.